ఈ పాపం అనేది ఎలా పుట్టింది అని అంటే మన పుట్టుకతో రాలా. అమ్మో చాలా మంది ఉంటారు తలకాయ పూట వాళ్ళతో మొదలు పెడతారు, నువ్వు పుట్టుకతోనే పాపి అంటే నాకు బాధ వేస్తుంది. అరే నాయన నేను పుట్టుకతో పాపినట్టు అవుతాను రా అంటే అంతే నువ్వు పాపి అంటారు. అరే ఎలాగరా అంటే బైబిల్ అలా ఉంది. బైబిల్ అలా లేదురా నాయన, దేవుడు నరులని యథార్థం, పుట్టుకతో మనం ఎవరో పాపులం కాదు అనేది నా వాదన. అయినా కొంతమంది ఒప్పుకోరు. సరే మీ ఇష్టం, మీరు అదే నమ్మండి, నేను ఇదే నమ్ముతారు. పొద్దున పరలోకం వెళ్ళక ప్రభు దగ్గర చూసుకుందాం అంటాను. ఇంకా ఎందుకు అనవసరంగా నీకు నాకు ఈ విషయం మీద వాదన? మొత్తం మీద అయితే పాపులమే కదా, మొత్తం మీద అయితే పాపులమే. సరే ఆ విషయంలో నేను ఓకే, నువ్వు ఓకే, సంతోషం, నీకు నమస్కారం. అంటే నువ్వు పాపివే గానీ ఎలా పాపివి నువ్వు? నేను క్రియలతోనే పాపిని కాదు, నువ్వు పుట్టినప్పుడే పాపిగా పుట్టావు అంటాడు. అరే నాయన నేను పుట్టలేదు కానీ నువ్వు పుట్టుంటావు, నువ్వు 2 పాపాలు తీసుకో, నా వరకు నేను పుట్టుక పాపిని అని అనుకోవట్లేదు. నాకు ఆ భావన లేదు. నేను పుట్టుకతో పరిశుద్ధంగానే దేవుడు నన్ను పుట్టించాడు. పుట్టిన తర్వాత నేను ఆజ్ఞాతిక్రమం చేసి ఏమయ్యాను? పాపినయ్యాను. ఇది నా విశ్వాసం. మొత్తం మీద నువ్వు పాపివే, నేను పాపినే, కొట్టు సావడం ఎందుకు నాయన, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నన్ను బతకని అని దండం పెట్టి వదిలేయడం తప్ప, ఇప్పుడు ఈ జన్మ పాపం అది ఇది అని మొదలు పెడితే ఇంకా ఇప్పట్లో వదలరు ఇంకా. కానీ నా విశ్వాసం, బైబిల్ బోధ మనకు బాగా అర్థమైతే చెప్పేది ఒకటే, మనం పుట్టుకతో పాపులమేమి కాదు. ఒకవేళ పుట్టుకతో పాపులు అనుకోండి, ఆ పసిబిడ్డను ఎవరినైనా తీసుకొచ్చి ఇలా చూపించి ఏమనాలి? దేవుడు ఒక మంచి పాపిని బహుమానముగా ఇచ్చి ఉన్నాడు అన్నప్పుడు మనం జీర్ణించుకోగలమా? అమ్మ పాపి భలే ఉన్నాడమ్మా అన్నానికి ఎత్తుకొని నీకు నచ్చుతుందా? నచ్చకపోయినా ఒప్పుకోవాలి బ్రదర్, అది అంతే బ్రదర్ అన్నావు అనుకో, నీకు దండం బ్రదర్, నువ్వు అలాగే బతికే బ్రదర్, ఈ జీవితానికి అలాగే బతికే బ్రదర్. కానీ ఏ మానవుడు పుట్టుకతో దుర్మార్గుడు కాడు. పిల్లల్ని చూడగానే మనం ఏమంటాం చెప్పండి? దేవుడితో సమానం వీళ్ళు. ఆ కల్మషమైన నిష్కల్మషమైన ఆ చిరునవ్వు చూడు, నిష్కల్మషమైన ఆ మోము చూడు, ఆ బోసి నవ్వులు చూడు, ఆ బూరి బొగ్గలు చూడు, ఎంత బాగున్నారు వాళ్ళు అంటాం కదా. సో అలాంటి మనిషి కాలక్రమంలో జ్ఞానలోపంతో చుట్టూతో ఉన్న వాతావరణంలో అన్ని నేర్చుకుని ఏమయ్యాడు? ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ప్రాబ్లం ఇది.